కార్తీక పురాణం 25వ అధ్యాయం. దూర్వాసుడు అంబరీషుణ్ణి శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషముల వలన నీకు ఈ అనర్థం వచ్చినది. నీ బుద్ధి చేత దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించండి అని పండితులు పలికినారు. అంతట అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చిత అభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీ నిష్ఠను విప్రశాపమేమంత అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుణ్ణి అవమానపరచుటం కాదు. ద్వాదశిని విడుచుట అంతకంటే కాదు. అప్పుడు దూర్వాసుడు, నన్నేల నిందించును, నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. కావున జలపానమునరించి నేను ఊరుకే ఉంటాను అని వారి ఎదుటనే జలపానము చేశాను. అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులను పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి. ఎంతటి ధర్మ పరీత్యా త్యాగివి నీవు. అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడవుతాడు. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుడతాడు. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించెనావు. కావున నీవు నమ్మక ద్రోహివి అవుతావు. కానీ హరిభక్తుడు ఎట్లా కాగలవు నువ్వు? శ్రీహరి బ్రాహ్మణుణ్ణి అవమానిస్తే దాన్ని సహించడు. మమ్ములను అవమానిస్తే సాక్షాత్తుగా శ్రీహరిని అవమానించటంతో సమానమవుతుంది. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడవని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమునరించితివి. అంబరీష, నీ వెట్లు పవిత్ర రాజ కుటుంబములో పుట్టినావురా. నీ వంశము కలంకం కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టినాడు. అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానము చేత నేను ఈ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం. మీరు తపోధనులు, దయా దాక్షిణ్యము కొలవారు. కావున నన్ను కాపాడండి అని అతని పాదములపై పడ్డాడు. దయాశూన్యుడైనటువంటి దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమ కాలితో తన్ని, దోషికి శాపం ఇయ్యకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడైనటువంటి బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగాను, 10వ జన్మలో పాప బుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదవు కాక అని వెనుక ముందు ఆలోచించక శపించెను. ఇంకనూ కోపము తగ్గనందువలన మరలా శపించుటకు ఉద్యుక్తుడవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృథా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగకుండటకు అంబరీషుడి యొక్క హృదయములో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపాన్ని నేను అనుభవిస్తాను అని ప్రాధేయపడ్డాడు. కానీ దూర్వాసుడికి ఇంకనూ కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టాడు. ఆ సుదర్శనం కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వాసుని యొక్క శరీరంపై పడబోయెను. అంతటా దూర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలంచి
ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెత్తను. మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుణ్ణి తరుముచుండెను. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉండేటువంటి మహామునులను, దేవలోకమున ఉండేటువంటి దేవేంద్రుణ్ణి, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి అంతా ప్రార్థించెను. అయినా కూడా వారు సైతము చక్రాయుధము బారి నుండి దూర్వాసుణ్ణి కాపాడలేకపోయిరి. 25వ అధ్యాయము 25వ రోజు పారాయణము సమాప్తము. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.